ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం నుండి 12 వచనాలు చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం నుండి 12 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీయూ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును, కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణం మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగు కాకయుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపన్నుడా, సర్వాధికారి అయిన మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభువా, మాకు చాలిన మా దేవా, ఈ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. మా కొరకు పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి దిగివచ్చి మా దోష నివృత్తి కలుగ చేయటానికి ఇష్టపడి ఎంతో శిక్షను అనుభవించిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. మా ఎడల మీరు చేసుకున్న జాలికై, ఉపకారముకై, ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామ మహిమార్థమై మమ్మను మీరు విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షంగా చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆధారభూతుడా, సమస్త విషయాలలో మేలు చేస్తూ ఉన్నందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరమును చూపి కాపాడి మా పట్ల మీరు చేసుకున్న జాలికై స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు మనం వింటూ వస్తున్నాం. గత వర్తమానంలో 3 నుండి 5 వచనాలలో నీళ్ల గుండా నడిపించబడుచున్న యెహెజ్కేలును గూర్చిన విషయాలు మనము విన్నాం కదండి.
1 నుండి 12 వచనాల్లో 3 భాగాలున్నాయని, ఆ 3 భాగాలలో 1, 2 వచనాలు ఆవరణములో సంచరించుచున్న యెహెజ్కేలు, అలాగునని 3 నుండి 5 వచనాలలో నీళ్ల గుండా నడిపించబడుచున్న యెహెజ్కేలు అని, అదేవిధంగా 6 నుండి 12 వచనాలు నది ప్రక్క నుండి సమస్తము చూచుచున్న యెహెజ్కేలు అని మనం విన్నాం. నది ప్రక్క నుండి సమస్తము చూచుచున్న యెహెజ్కేలు. నిజంగా నీళ్ల గుండా నడిపింపబడుచున్న యెహెజ్కేలు ఒక గొప్ప శ్రేష్టమైన అనుభవాన్ని మనకు నేర్పాడు. నడిపించేవాడు దేవుడే అనే సత్యాన్ని నేర్పాడు. అక్కడ 1000 మూరలకు ఒక్కసారి కొలనూలుతో, నూలు అంటే దారం, చిన్న కొలతలనేమో కొలకర్రతో కొలిచారు, దూరపు కొలతలనేమో దారముతో కొలిచారు. అవును గదా! అయితే 4 సార్లు కొలకర్రతో లేక కొలనూలుతో కొలిచినట్లుగా మనము చూచాం. ఈ 4,000 మూరలు, 4,000 మూరలు అవి ఆధ్యాత్మిక పాఠానికి తేటగా విన్నాం. మొదటి మూర కొలిచినప్పుడు చీలమండ లోతు ఉన్నట్లు చూస్తున్నాం. చీలమండ అంటే అది పాదానికిని, అది నడకకును, అది ప్రవర్తనకు సూచన అని మనం విన్నాం. అంటే ఆదాము మొదలుకొని హనోకు వరకు 1000 సంవత్సరాలు. ఆ తరువాత మోకాళ్ళ లోతు అనుభవం. మోకాళ్ళు అనేది ప్రార్థనకు సూచన. అది హనోకు నుండి అబ్రహాము వరకు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడని, తన ఒంటెలు కూడా మోకరించి ప్రార్థించే గొప్ప స్థితి ఆయన దగ్గర ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదే సమయంలో మరొక 1000 మూరలు, అది మొలలోతు అనేది మనం చూశాం. ఈ మొలలోతు అనేది ప్రియులారా పనికి సూచనగా, దేవుని పని, సువార్త పని. సువార్త అనేది ఒక పని. సువార్త ఒక పని. సువార్త అలాగే మందిరము కట్టుట అనేది అది అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరాలు. అలాగునని తర్వాత మరలా కొలనూలు తీసుకొని కొలిచినప్పుడు 1000 మూరలు అని. ఆ 1000 మూరలు సొలొమోను నుండి యేసుక్రీస్తు వరకు ఈదలేనంత నీరు, లోతు కలిగిన నది అయినట్లు. కనుక మన ప్రభువు పరిపూర్ణుడు, మనము కూడా ఆయన పరిపూర్ణతలోనికి మార్పు చెందాలి. 1 ప్రవర్తన, 2 ప్రార్థన, 3 పని, 4 పరిపూర్ణత. ఈ 4 విషయాలు మనము చాలా వివరంగా నేర్చుకున్నాం. ఇంకా వివరంగా నేర్చుకోవచ్చు. దానిలో ఇంకా కొంచెం ధ్యానం ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మీరు కూడా మీ వ్యక్తిగత ధ్యానం తప్పనిసరిగా చేయండి. చాలా గొప్ప పాఠం. అలాగూ వరుస సీక్వెన్స్ ఉండాల. ఒక వర్తమానానికి ఒక వరుస ఉండాల. ఏది పడితే అది మాట్లాడేయడం, ఎలా పడితే అలా మాట్లాడేయడం, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చెప్పినా చెల్లుద్దనుకోవడం, అట్లా చేయకండి. బైబిల్ని సిస్టమాటిక్గా, అందుకే మేము బైబిల్ కాలేజీలో సిస్టమాటిక్ థియాలజీ అని చాలా చక్కగా చెప్తాం. సిస్టమాటిక్ థియాలజీ, సిస్టమాటిక్గా క్రమబద్ధానుసారమైన వాక్యపు అనుభవాల్లోనికి ప్రజలను నడిపించాలి. ఇది ఎంత చక్కగా ఉందో చూశారు కదా. ఈ వర్తమానం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం 6 నుండి 12 వచనాలు చదువుకున్నప్పుడు ఇక్కడ మనకి ఒక సత్యాన్ని మనము గుర్తిస్తాం. చూడండి,
6వ వచనములో ఆయన ఏస్కేలును నది ఇద్దరికి తోడుకొని వచ్చెను అనే మాట చూస్తాం. ఆయనే తోడుకొని వచ్చాడు. 40వ అధ్యాయంలో కూడా ఆయనే తోడుకొని వచ్చెను అనే మాట దైవ లేఖనంలో మనము చూస్తాం. ఆయన తోడుకొని వచ్చేవాడు కదా, ఆయన తోడుకొని వచ్చేవాడు. అయితే ప్రియులారా, నరపుత్రుడా, నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చిటికి తేబడితివని చెప్పినట్లుగా చూస్తాం. 47:6లో ఏమన్నాడండి? నీవిచ్చటికి నరపుత్రుడా నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను అన్నాడు. కాబట్టి ఆయన ఏస్కేలుకు వాటిని చూపించుచూ నడిపించుచూ ఉన్నాడు. ఆయన చూపించుచూ నడిపించుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, యోహానుతో కూడా ప్రభు ఏమన్నారు? నీవు చూచుచున్న వాటినన్నింటినీ పుస్తకములో వ్రాసి సంఘములకు పంపించుము అని చెప్పాడు కదా. నీవు చూచుచున్న వాటినన్నింటినీ సంఘములకు పంపించుము అని చెప్పాడు. నీవేదైతే చూచుచూ ఉన్నావో వాటన్నింటినీ పుస్తకములో వ్రాసి సంఘములకు పంపించుము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 13 వచనాలలో మనము ఆ సంగతులను గమనించవచ్చు. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు మనము చదివితే అక్కడ వ్రాయబడిన మాటలు ఏమన్నాడు? ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి కదా, నీవు ఏదైతే చూచుచూ ఉన్నావో అది పుస్తకములో వ్రాసి అన్నాడు. మరి ఎక్కడికి పంపించాలి? సంఘములకు పంపమని చెప్పాడు. 7 సంఘాలు ఉన్నాయి. వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. నీవు వ్రాసినవి 7 సంఘములకు పంపుము అని చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడ కూడా నీవు చూచుచూ ఉన్న వాటిని, అంటే దేవుడు ఎందుకు చూపించుచున్నాడు? ఏదైతే చూపించుచూ ఉన్నాడో, చూపించుచూ నడిపించుచూ ఉన్నాడో ఈ చూచిన వాటినన్నింటినీ చెప్పాలి. ప్రియులారా, ఈరోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని మీరు బహు జాగ్రత్తగా నేర్చుకోవలసిన వారై ఉన్నారు. ఏదైతే చూచామో, ఏదైతే విన్నామో వాటిని చెప్పకుండా ఊరకుండలేం అని అపోస్తల కార్యాల్లో ఆది సంఘములో ఉన్నటువంటి భక్తులు చెప్పారు. నిజమా కాదా? ఈరోజు మీరు చూచినవి, మీరు విన్నవి, మీరు తెలుసుకున్నవి, మీరు నమ్మినవి ఎందుకు మరుగు చేస్తున్నారో నాకు అర్థం కావటంలే. అసలు మీరు చూచారా? మీరు విన్నారా? మీరు కన్నారా? అందుకే చెప్పాడు యోహాను భక్తుడు, జీవవాక్యమును గూర్చి ఏది వింటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, దేనిని మా చేతులారా తాకి చూచితిమో దానిని మీ ఎదుట ప్రదర్శించితిమి. నిజంగా ఈవేళ రక్షించబడిన వ్యక్తి యొక్క హృదయములో అసలు ఎంత భారం ఉండాలండి? నశించిపోయే వారి పట్ల ఎంత వేదన ఉండాలండి? ఈ భారం గాని, ఈ వేదన గాని వ్యక్తులలో లేదు. ఈ భారము గాని, ఈ వేదన గాని వ్యక్తులలో లేదండి. ఇలాంటి ఆలోచన మన జీవితంలో జాగ్రత్తగా గమనించాలి.
ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయాన్ని మీరు తేటగా ఆలోచన చేయండి. ఈనాడు ఎలాంటి విధానాలలో మనం వెళుతున్నాం? మనం నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగామా? ఆలోచన చేయండి. సరేలేండి, నాకున్న భారాన్ని మీలో పెట్టాను. అది మీకు అర్థమైతే చాలు. మనము ఏదైతే విన్నామో, కన్నామో, వినుట, కనుట అంటే చూచుట అని అర్థం. మనము దైవ కార్యాలను మన జీవితంలో చూచాం. దేవుడు మన పక్షంగా ఎంత మేలు చేశాడో చూచాం. ఎంత విశేషమైన కరుణను కుమ్మరింపజేశాడో చూచామా లేదా? మరి దీనిని మనము ప్రజలకు తెలియకపోతే ఎవరు చెప్తారండి? అలాగూ ఆయుషు అలా కొనసాగించుకు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అర్థం చేసుకోండి. సరే, నేను తిరిగి రాగా ఏమన్నాడు? నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు కనబడెను అన్నాడు. నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు కనబడెను. 7వ వచనం. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను అన్నాడు. చెట్లు విస్తారముగా కనబడెను. ప్రియులారా, నది ఇరుప్రక్కల ఉన్న చెట్లు దేవుని పిల్లలకు సూచనగానున్నవి. నదీ తీరమున ఉన్న ఇరుప్రక్కల ఉన్న చెట్లు అది విస్తారంగా ఉన్నాయట. అవి దేవుని పిల్లలకు సూచన అన్నాడు. దేవుని పిల్లలకు సూచనగా ఉన్నట్లు మనము చూస్తాం. నిజమే. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనములో చివరి భాగం, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అన్నాడు. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇప్పుడు ఆ చెట్లెవరు? యెహోవా నాటిన చెట్లు. చెట్లు దేవుని పిల్లలకు సూచనగా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. నిజమే ప్రియులారా, ఇర్మియా గ్రంథములో కూడా ఒక మాట మనం ఎరుగుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7, 8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు అంటే ఎవరు? దేవుని నమ్మినవాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎవరి కొరకు చెప్పాడు ఈ మాటలు? దేవుని పిల్లల కొరకు చెప్పినట్లుగా చూస్తున్నాం. నిజమే పిల్లారా, దేవుని పిల్లలు చెట్టుకు సూచనగా, చెట్లకు సూచనగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. నిజమే, యెహోవాను నమ్ముకుని ప్రతివాడు జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉంటాడు. నిజంగా ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రం దానికి భయపడడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! అంతేకాదు, యెషయా గ్రంథములో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1, 2 వచనాలలో యెషయా గ్రంథం
35వ అధ్యాయం 1-2 వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును అని చెప్పాడు. అంటే అడవిలో ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అని మెస్సయా రాజ్యమును గురించి ఇక్కడ చెప్పబడినది. కనుక ఒక వ్యక్తి చెట్టు, ఆ చెట్టు యెహోవా నాటిన చెట్టు అని, ఆ చెట్టు నమ్ముకొనిన వాడు వర్షము లేని సంవత్సరమున చింత నందదు కాపు మానదు అని, ఆ చెట్టు ఉల్లసించి కస్తూర పుష్పము వలె పూసినప్పుడు అది పరిమళములు వెదజల్లుతుంది అని ఇట్టి సత్యాన్ని చెప్పినట్లుగా చూస్తాం. సరే, 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును అన్నాడు. ఈ వచనములో నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోకి దిగి సముద్రములో పడును. ఈ నీళ్ళెళ్ళి సముద్రంలో పడతాయట. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఏమండి, మీరొక్కసారి గమనిస్తే నదెళ్ళి సముద్రంలో కలిస్తే నది సముద్రంలాగా మారుద్దా, సముద్రము నదిలాగా మారుద్దా? నదే సముద్రంలాగా మారుద్ది. అంటే మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోతాయి, కానీ ఉప్పు నీళ్లు మంచినీళ్ళు కావు. నిజమే ప్రియులారా. కానీ అరాబా సముద్రం అనగా అది ఉప్పు సముద్రం. ఈ నది నీరు పోయి పడగా ఉప్పు సముద్రములో నీరు మారి మంచి నీళ్ళగును. అయితే ఇక్కడ సముద్రము అనగా లోకానికి సూచన. సముద్రము దేనికి సూచన? లోకానికి సూచన. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలో ఏమనున్నది? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అన్నాడు. భక్తిహీనులు ఎవరండి? కదులుచున్న సముద్రము వంటి వారు. అర్థమైందండి ప్రియులారా? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అంటే లోకం సముద్రము వంటిది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్పినట్లు మనము చూడగలం ప్రియులారా. యెషయా గ్రంథములోని 11వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అన్నాడు. ఏమండి? సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
ఎలా మారింది? సముద్రము యెహోవాను గూర్చిన జ్ఞానముతో ఎలా నిండింది అంటే, ఈ మంచినీళ్లు వెళ్ళి సముద్రములో పడినప్పుడు ఈ సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతాయి. అందుకే అజ్ఞానుల మధ్య జ్ఞానాన్ని మనము తెలియచేయాలి. అందుకే సువార్తకు మరొక పేరేంటంటే దైవ జ్ఞానం అని అర్థం. స్వార్థకు మరొక పేరేంటండి? దైవ జ్ఞానం. స్వార్థకి ఇంకొక పేరేంటండి? క్రీస్తు ఐశ్వర్యం. సువార్తకు మరొక పేరేంటండి? చెప్తారా? చాలా పేర్లున్నాయి, మీకు చెప్పాను నేను. దాదాపు 7, 8 పేర్లున్నాయి సువార్తకు. మరి వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారేమో నాకు తెలియదు గాని చాలా పేర్లున్నాయి. సరే ప్రియులారా, ఇక్కడ ఇప్పుడు మనము చదువుకున్న ఈ వచనం ప్రభువు తిరిగి వచ్చినప్పుడు సముద్రము అంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రం అంటే లోకం సముద్రానికి సూచన. జలములు జనములకు సూచన కదా. ప్రకటన గ్రంథములో కూడా మనము ఆ మాట ఎప్పుడో ఒకసారి విన్నట్టుగా నాకైతే గుర్తున్నది. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనము దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ మాట ప్రభు తిరిగి వచ్చినప్పుడు సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండును. అంటే అరణ్యము ఫలభరితమైన భూమిగా వృక్ష వనముగా ఎంచబడే ఒక గొప్ప స్థితి మనము చూస్తాం. అర్థమైందండి? ఒక గొప్ప స్థితిని మనము చూస్తాం. అరణ్యము ఫలభరితమైన భూమిగా వృక్షవనముగా ఎంచబడుతుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. పదిహేడు వచనాలలో ఏమనుందండి? నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును, కొండయు కాపరుల గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. 17లో నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యము నిమ్మడము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అని దైవలేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ప్రభు వచ్చినప్పుడు ఈ లోకములో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ప్రభు వచ్చినప్పుడు ఒక గొప్ప మార్పు జరుగును. నేడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనేక మంది మార్చబడుచున్నారు. ఏమండి? ప్రభు ద్వారా మార్చబడుచున్నారా? ప్రజల ద్వారా మార్చబడుచున్నారా? నా ద్వారా ఇంతమంది మారారండి అంటుంటారు. ప్రభు ద్వారా మార్చబడితే మంచిది. ఆ సాక్ష్యాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. నిజమే, ప్రభువును చేర్చుకొనగా జక్కయ్య హృదయం ఏమైందండి? మారిందా లేదా? లూకాసు వార్తలో 19వ అధ్యాయం 5 నుండి 9 వచనాల్లో నిజంగా జక్కయ్య హృదయములో చేర్చుకున్నాడు. అతని హృదయం మారిపోయింది. అన్యాయముగా సంపాదించిన వాడు 4 అంతలు ఇచ్చివేసినట్లుగా చూస్తున్నాం. నిజమే, అన్యాయంగా సంపాదించేది ఏది కూడా మంచిది కాదని జక్కయ్య చాలా వివరంగా తేటగా చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక నిజంగా ఇచ్చివేసిన నాట నుండి
నేటి వరకు కూడా ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా పాపులు పరిశుద్ధులుగాను నరకపాత్రులు పరలోక రాజ్య వారసులుగాను మార్చబడుచూనే ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. నూతన సృష్టిగా మార్చబడుచున్నారు. సరే, ఈ నది ఉబికి పారునది. ఈ నది ఉబికి పారునది. ఇది వడుగా పారునది. ఇది వడిగా పారునది. ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ ఎక్కడికి జలచరములన్నీ బ్రతుకును అన్నాడు కదా. ఈ నది ఎక్కడికైతే పారుతుందో అక్కడ ఉన్న జలచరములన్నీ కూడా ఏమవుతున్నాయి? బ్రతుకుతూ ఉన్నాయి. చూడండి ఎంత చక్కని మాట. 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. జలచరములన్నీ బ్రతుకును. నిజమే. ఈ నీళ్లు అచ్చటికి వచ్చుట వలన ఆ నీళ్లు నిర్మలమగును. ఆ నీళ్లు నిర్మలము అవుతున్నాయి. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకునని యెహెజ్కేలు గ్రంథం 8-9 వచనాలలో మనము చూస్తున్నాం. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ప్రియులారా, ఆ నీళ్లు వచ్చుట వలన ఆ నీళ్లు నిర్మలమైపోతున్నాయి. ఆ నీళ్లలో ఉన్న సమస్తము బ్రతుకుతూ ఉన్నాయి. ఉప్పు సముద్రమే మృత సముద్రము. దానిలో ఏ జీవి బ్రతకదు. మనుషులు ఒకవేళ అందులో పడిపోయినా పైకి తేల్తారు తప్ప మునిగిపోరు. ఎందుకంటే ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండడం మూలన అది పైకి నెట్టుది తప్ప క్రిందకి వెళ్ళరు. అయితే ఈ నది వచ్చుట వలన సముద్రములో నీరు మారిపోతుంది, సమస్తము బ్రతుకుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. నిజమే, మన జీవితంలో కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు మన లోపలికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడు మనం ఏమయ్యాం? బ్రతికించబడ్డాం, అనగా రక్షించబడ్డాము. నిజమా కాదా? ఇప్పుడు రక్షణ అనేది సమస్త ప్రజలకు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1-5 వచనాలలో ఇట్టి శ్రేష్టమైన అనుభవాలు మనము చూడగలం. నిజమే, క్రీస్తు మన కొరకు మరణించాడు, మరణమును నిరర్ధకము చేశాడు, మనకు నిత్య జీవం ఇచ్చాడు. మనకు నిత్య జీవం ఇచ్చాడు అంటే ఉగ్రత నుండి మనలను తప్పించాడని అర్థం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనము చూస్తాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన మన కొరకు, చూడండి స్క్రీన్ మీద, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అన్నాడు. నిజమే ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనము చదివితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనము చదివితే, ఆ ప్రియ ప్రభు మనల్ని ఏం చేశాడు? మార్చివేశాడు. ఆ ప్రభు మన జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. 2వ పత్రిక 2వ పత్రిక రైట్. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి
మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, ఆ మాట చూడండి, మరణమును నిరర్ధకము చేసి ఏం చేశాడు? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూశారా? తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలలో మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. నిజమే. దేవుని వాక్యములు మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే ఒక జీవనదిగా, లోకము మృత సముద్రముగా మనము చూడగలం. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయములో నాయీనను ఊరిలో ఒక విధవరాలి యొక్క కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు పాడిగట్టి ఊరి వెలుపల నుండి ఆయనని సమాధికి తీసుకొని వస్తా ఉంటారు. అదే సమయంలో ఆ మరణపు నది ఇలా వస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు జీవపు నది, ఈ జీవపు నది అలా వెళ్తా ఉంది కదా. అంటే చనిపోయిన శవముతో ఊరందరూ వస్తున్నారు. అది మృత సముద్రానికి సూచన. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ప్రజలందరూ మల్టిట్యూడ్, జన సమూహములుగా, తండోపతండాలుగా వస్తున్నారు. ఇది కూడా సముద్రమే, ఇది ఒక నది అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మృత సముద్రాన్ని ఈ జీవ సముద్రం వెళ్ళి తాకిందో, ఈ మృతుడైన వాడు ఏమయ్యాడు చెప్పండి? బ్రతికాడా లేదా? ఏడవద్దని ఆమె మీద కనికరపడి ఆ వ్యక్తిని పాడిని ముట్టగాని నిజం ప్రియులారా, ఎప్పుడు కూడా జీవనది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తము బ్రతుకును. ఇక్కడో మాట మీకు చెప్తున్నాను. జీవము గల దేవుని వాక్యము ఎక్కడైతే మనము ప్రకటిస్తామో అక్కడ సమస్తము బ్రతకడానికి దేవుడు కృప చూపుతాడు. ఇది వరకు దాదాపు నేను ఒక 17-18 సంవత్సరాలు మ్యాగజైన్ రన్ చేసేవాడిని. ఆ మ్యాగజైన్లో మా గోదావరి 2 బ్రిడ్జిలు వేసి దాని క్రింద ఇదే వచనం పెట్టాను: ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఈరోజు ఇండియా వైడ్గా ఆ పత్రిక వెళ్ళి ఇప్పుడు ఆ వ్యాసాలు రాసిన వారు ఎవరు అని అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి తెలిసానండి. చాలా మంది ఆ వర్తమానాలు విని ఆధ్యాత్మికంగా మేలు పొందారు. ఎప్పుడో 15-17 సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు కలిశాడు. ఎక్కడో మీటింగ్స్లో చూశాడట. ఆయన నిన్న వచ్చారు. అన్న, మీరు ఒక మ్యాగజైన్ రన్ చేసేవారు, నేను చదివాను, అది చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. నాకెంతో సంతోషం అనిపించింది. అంటే మన జీవితంలో ఖచ్చితంగా జీవము గూర్చిన వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది ఎక్కడైనా అది ఫలిస్తుంది. అవును, మన జీవితంలో ఫలభరితంగా చేసేవాడు మన దేవుడే. కాబట్టి ఇక్కడ చేపల పట్టు ఇంకా కొన్ని విషయాలు, కొన్ని వచనాలు మనం చెప్పుకోవచ్చు. బ్రతుకుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఉగ్రత చూడడు గాని నిత్య జీవమును పొందుతాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు కూడా చదివితే అక్కడేమనుంది? నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవ్వడు నా చేతిలో నుండి అపహరింపలేడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కనుక
మనము ప్రభు చేతిలో, తండ్రి చేతిలో ఉండాలి. అందుకే ఆయన స్వరం వినాలి, ఆయనను వెంబడించాలి ప్రియులారా. కనుక మన జీవితం ఎప్పుడు ఆయనను వెంబడించేటట్లు, ఆయన మాట వినేటట్లు, ఆ జీవవాక్యమును కలిగిన వారంగా మనం ఉండుట వలన అది మనకెంతో ప్రయోజనకరమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. చేపల పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 47వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 47:10. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణం మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహువిస్తారముగా నుండును అన్నాడు. ఎంత చక్కని మాట చూడండి. చేపలు పట్టు వారి దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహువిస్తారముగా నుండును అన్నాడు. అంటే ప్రియులారా, ఇది సేవా జీవితమును చూపించుచూ ఉన్నది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మన జీవితములో గొప్ప సేవ చేసేటటువంటి వారముగా ఉండాలి. ఎలాంటి సేవ చేయాలి ప్రియులారా? మనకు అనుకూలమైన సేవ కాదు, దేవునికి అనుకూలమైన సేవ. ప్రజలు మెచ్చే సేవ కాదు, ప్రభువు మెచ్చే సేవ. ప్రజలకు దాసులుగా ఉండే సేవ కాదు, ప్రభువుకు దాసులుగా ఉండే సేవ. ప్రజల దగ్గర లాభం కోరిన సేవ కాదు, ప్రభు దగ్గర బహుమానము పొందే సేవ. ప్రజలు మెచ్చే సేవ కాదు, ప్రభువు మెచ్చే సేవ. ప్రజలను సంతోషపెట్టే సేవ కాదు, ప్రభువును సంతోషపెట్టే సేవ. అలాంటి సేవ మనము తప్పనిసరిగా చేసి ప్రభువుకు మనము మహిమను ఆపాదించే వారముగా ఉండాలి. సేవలో ఎప్పుడు మన ప్రభువుకే ప్రభావం వెళ్ళాలి, మనకు కాదండి, మనకు కాదు. మన ప్రభు సేవ ఎంతో సమర్పణతోను, ఎంతో ధారాళతతోను, ఎంతో విరివిగాను సేవ చేసే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు ప్రేమించి గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన మనకు ప్రసాదింపజేశాడు. ఆయన అనుగ్రహింపచేసిన సమస్త ఉపకార మహోపకారములు తలపోసుకుంటూ, నా ప్రభు నన్ను రక్షించకపోతే నేను నరకానికి వెళ్ళే వ్యక్తిని కదా, నా ప్రభు నన్ను రక్షించకపోతే నేను యుగయుగాలు కాలే వ్యక్తిని కదా, నా ప్రభు నన్ను రక్షించకపోతే అపవాదియు వాని దూతలకు సిద్ధము చేసిన ఆ గుండములో యుగయుగాలు బాధపడేవాడను గదా, కానీ నా ప్రభు నన్ను ప్రేమించి రక్షించాడు గనుక నా ప్రభు కొరకు నేను ఎంతైనా త్యాగము చేయాలి, నా దేవుని కొరకు నేను ఎంతైనా సేవ చేయాలి, నా మట్టుకు నేను సేవ చేయాలి, లేదా సేవకు వెళ్ళే వారికి సహకరించాలి అని అంతటి సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. అంతటి శ్రేష్టమైన పాఠం ఈ భాగంలో ఉంది. ఆ చేపలు పట్టే వలలు వేసేవారు ఉన్నారే, ఆ వలలు వేసే వారి విషయాన్ని మనము తర్వాత వర్తమానంలో విందాం. ఎందుకంటే సమయమైంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు నీవే, కృపతో జ్ఞాపకం చేసుకున్న వాడవు నీవే, విడువక ఎడబాయక మా యందు జాలి చేసుకున్న వాడవు నీవే. మా ప్రియ ప్రభువా, లోతైన పాఠాన్ని, ఆధ్యాత్మిక పాఠాన్ని యెహెజ్కేలు గ్రంథములో నుండి మీరు మాకు నేర్పిస్తూ వచ్చినందులకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. మీ కొరకు ఎలాగున బ్రతకాలో లోకములో అలాగున బ్రతకగలుగునట్లు సిద్ధపరచమని తోడయుండి నడిపించమని వేడుకుంటూ ఈ దినపు కూడికలో చేరిన ప్రతి ఒక్కొక్కరు ఫలభరితమైన అనుభవము కలిగిన వారుగా, మా ప్రభువా, బ్రతికి ఇతరులను బ్రతికించేవారుగా ప్రతి వారిని సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచు నా మా పరమ తండ్రి. ఆమేన్.